ప్రభునామమునకు మహిమ కలుగునుగాక. మరి ఇక వీడియో చూస్తున్నటువంటి ఈ వాక్యం వింటున్నటువంటి ఆత్మీయులందరికీ సహోదరి సహోదరులందరూ కూడా నా హృదయపూర్వకంగా వందనములు, క్రీస్తు యేసునందు మీకు శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యం ఈ సమయంలో మనతో ఏం మాట్లాడబోతుందో మరి విందామా? విని ఆ విధంగా ప్రవర్తించడానికి, ఆ విధంగా నడుచుకోవడానికి మనం ఇష్టపడదాం. విని విడిచిపెట్టువారుగా ఉండకూడదంట. వినేం కావాలి వాటిని అనుసరించి వాటిని గైకుంటేనే వాటిలో ఉన్న విలువ ఏంటో, వాటిలో ఉన్న శక్తి ఏంటో, సత్తా ఏంటో, దీవెన ఏంటో, ఆశీర్వాదం ఏంటో, క్షేమం ఏంటో దాన్ని మనం చూడగలుగుతాం. అర్థమవుతుందా? విని దాన్ని విడిచిపెడితే మనం ఏం చూడం. విని వండుకున్న తర్వాత తింటే కానీ దాని రుచి తెలుస్తుంది, ఆ శరీరానికి కూడా దాని యొక్క బలం అందించబడుతుంది. కనుక వండుకున్నాం కానీ తినలేదంటే అంటారు కదా, మేము వండుకున్నాం, చికెన్ వండాను కానీ ఒక ముక్క కూడా తినలేదు, బిర్యానీ వండుకున్నాను తినలేదు, పల్లెత్తి ఫలానా వండుకున్నాం తినలేదు, ఫలానా తెచ్చుకున్నాం తినలేదు అంటే ఇది అంత ప్రయోజనం ఏంటి? అర్థమవుతుంది. అలాగే వాక్యం విని దాని ప్రకారం మనం అనుసరించాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంట్లో బిర్యానీ చేసుకుని తినకుండా ఉండేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చెప్పండి. చికెన్ వండుకొని ఏం జబ్బు ఉంటే తినం, రోగం వస్తే తినం, రోగం లేకపోతే తింటాం, ఆస్వాదిస్తాం దాన్ని. అది ఏదైనా కూడా మంచి ఫుడ్, అది ఏదైనా కూడా ఏం చేస్తాం, ఈరోజు వంట చేసుకున్నాం మంచి ఫుడ్ ఏం చేస్తాం, తింటాం. లేకపోతే బయట నుంచి తెచ్చుకున్నాం తింటాం. తినాలని ఒక ఆపేక్ష ఉంటుంది మనకి, ఖచ్చితంగా ఉంటుంది. ఏది ఇష్టం కానిది ఏదో ఉంటుంది, కానీ ఇష్టమైనది ప్రతిదీ కూడా తినాలి అని ఒక ఆపేక్ష ఉంటుంది. అది లేకపోతే అసలు మనం తినం. ఆపేక్ష ప్రతి ఒక్కరికి ఉంటుంది, తినాలి అని చెప్పేసి. అయితే దేవుని వాక్యం కూడా అంతకంటే కూడా గొప్పది, విలువైనది. తినాలి అని ఒక ఆపేక్ష లేకపోతే ఏం చేస్తాం తెలుసండి? దేవుడు దాన్ని కూడా పెట్టాడు. ఒక మాట చెప్పాలంటే అది మితిమించి కాదు. అన్నం తినాలంటే అబ్బో ఏం తింటాం అన్నం వద్దులే అంటే చస్తాం, శరీరానికి ఆరోగ్యం ఉండదు. అర్థమవుతుందా? ఆకలి పెట్టాడు దేవుడు. ఆకలే కనుక లేకపోతే అస్సలు తినం. ఆకలి పెట్టాలి, తినాలని ఒక మనసు కూడా కలిగి ఉన్నాం మనం. కనుక ఏం చేస్తాం, మనం తింటాం. లేకపోతే కనపడిందల్లా అదల్లా ఇదల్లా అది తిన్నాం ఇది తిన్నా అనుకుంటే ఒంటికి కావాల్సింది కూడా అందదు. అర్థమవుతుంది బిడ్డలారా? అలాగే దేవుని వాక్యం కూడా విని ఇది ఏముందిలే అని చెప్పేసి కూడా నీ ఆత్మ బలహీనంగా ఉంటుంది. విని ఏం కావాలి, బలం తెచ్చుకోవాలి. వింటే నీ ఆత్మ బలంగా ఉంటుంది, వింటే నీ ఆత్మ శక్తిగా ఉంటుంది. నీ ఆత్మ ఎలా ఉంటుంది తెలిసే? వింటే బలం పొందుకుని కొండల సైతం కూడా ఢీ కొట్టడానికి, గట్సార్ పాలు సైతం కూడా ఢీ కొట్టడానికి, దుష్ట దురాత్మ చీకటాత్మలు కూడా రా సవాల్ అని చెప్పేసి మాట్లాడడానికి శక్తివంతంగా ఉంటుంది. కటకం పుచ్చుకొని నిలబడతాం, ఇట్టి పుచ్చుకొని నిలబడతాం. దేవునికి స్తుతి కలుగునుగా. యుద్ధాయుధాలు పట్టుకుని గంటల కొట్టలు పట్టుకుని నిలబడతాం. దేవునికి స్తుతి కలుగునుగా. లేకపోతే ఏది ఉండదు, అలా ఉండదు అన్నమాట బ్రతుకు. ఇక్కడ ఒక మాట చదువుకుందామా? నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేతను ఏం చెయ్యి, బలవంతుడు కమ్ము అంటున్నాడు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము అంటున్నాడు పౌలు గారు తిమోతితో చెప్తున్నాడు. ఆయన కృపలో నువ్వేం చేయి, బలవంతుడుగా. ఆయన కృప ఉంది మనకి, ఆ కృపలో ఏం చేయాలి, మనం బలవంతులం కావాలి. మన బలంలో కాదు, మన ఆలోచనలో కాదు, మన తలంపుల్లో కాదు, మనకున్న శక్తియుక్తుల్లో కాదు, మనకున్న చదువుని బట్టు, మనకున్న నాలెడ్జ్ని బట్టు, మనకున్న టాలెంట్ని బట్టు ప్రజలు ఎదురు మన బాహాటంగా అలా ఇలా కనపరుచుకుని బలవంతురాలని చెప్పుకోవడానికో, లేకపోతే నేను అవి చేస్తా అని చెప్పేసి ఎరకమల్లి చాలా మందిని సిద్ధపరచుకోవడం, ఇలాంటి బలం కాదు. ఇది కాదు. ఇది భూ సంబంధంగా సరిపోద్ది, మనకు సరిపోద్ది. ఏం చేస్తా అంటే ఈ రోజున సినిమా యాక్టర్స్ కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగా అట్లా సిద్ధపరచుకోవడం కాదు, అలాంటి బలం కాదు మనకు కావాల్సింది. అలాంటి బలం కాదు. ఏ బలం కావాలంట? క్రీస్తు యేసునందున్న కృపచేత నువ్వు బలవంతుడు కా. క్రీస్తు యేసునందున్న కృపచేత నువ్వు బలవంతుడు కా అని చెప్పేసి అంటున్నాడు. ఆయన కృపను బట్టి మనం ఏం కావాలంట? బలవంతులం కావాలి. ఆయన కృపలో బలం ఉంది. ఆయన కృపలో నువ్వు వెతుక్కుంటే ఏముందని చెప్పండి, నువ్వు ఏది ఎత్తుక్కుంటే అది దొరుకుతుంది. అయితే ఈయనేం చెప్తున్నాడు, తన సేవకుడు తనతో ఉన్న జతపని వాడికి ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు బలవంతుడిగా ఉండు. దేవునికి స్తుతి కలుగునుగా. నువ్వు బలవంతుడిగా ఉండు, బలహీనుడిగా ఉండొద్దు. బలహీనుడిగా ఉన్నావంటే అటు ఇటు జారిపోతావు. వాళ్ళని చూసి వాళ్ళ కారు ఉందని, వీళ్ళని చూసి అబ్బో వీళ్ళు గొప్ప పరిచయం చేస్తాను నేను కూడా అలాగ ఉండాలని, లేకపోతే వీళ్ళు ఇల్లు కట్టుకున్నా నేను కూడా ఇలాగని, లేకపోతే ఇంకే భూ సంబంధంగా ఏం చేస్తావు, నువ్వు జారిపోతావు. స్త్రీని చూస్తే జారిపోతావు, పురుషుని చూస్తే జారిపోతావు, ఆస్తులు చూసి జారిపోతావు, కట్టుకునే బట్ట చీరలు చూస్తే ఊరి చాలా మందికి ఇలాంటి చిన్న బలహీనతలు కూడానండి. బట్టలు చూసారు అనుకోండి, ఇక ఆ చీర తీసుకునే దాకా నెమ్మది ఉండదు.
నీకు అవసరం లేకపోయినా సరే, అబ్బో ఎంత బాగుంది తీసేసుకోవాలి, ఎంత బాగుంది తీసేసుకోవాలి, అబ్బో ఈ డ్రెస్ ఎంత బాగుందో, ఈ షూట్ ఎంత బాగుందో, ఇది ఎంత బాగుందో ఏం తీసేసుకోవాలి, అది ఎంత బాగుంది ఇది ఎంత బాగుంది తీసేసుకోండి. నీకు అవసరం లేకపోయినా కూడా, ఓపిక లేకపోయినప్పుడు కూడా తీసుకోవాలి, అప్పు చేసైనా తీసేసుకోవాలి అని చెప్పేసి మనసు కొట్టుకోడు. ఎందుకని? నువ్వు బలవంతుడు ఉండలేదు కనుక ఏ జుత్తాడు జారిపోతావు, దేవుని జుత్తాడు జారిపోతారు కొంతమంది. అందుకోసం ఈయన ఏమన్నాడు తెలుసా, సేవకులు కూడా ఏమవుతున్నారు ఈరోజు, ఏ దేవుని చూస్తే జారిపోయేటువంటి వారు కూడా ఉన్నారు. జారిపోకూడదు, వాళ్ళెంక వీళ్ళెంక అసలు పక్కమ్మటి వాళ్ళెంకే మనం చూడకూడదు. ఎవరిని చూడాలి? దేవుని వైపు చూడాలి. దేవునికి స్థితి కలుగునుగా. దేవుడిని పిలిచిన పిలుపుని చూడాలి, దేవుని యొక్క ఏర్పాటును చూడాలి, నీ పట్ల దేవుని సంకల్పం ఏంటి, దేవుడు ఎలా వాడుకోవాలనుకుంటున్నాడు, దేవుని యొక్క చిత్తం ఏంటి అని చెప్పి దాన్ని చూసి నడుచుకోవాలి. కానీ పులిని చూసి నక్కవాత అన్నట్టుగా అలా కూడా మనం ఉండకూడదు. సరే, విశ్వాసులు కూడా ఇలాగ ఎంత మాత్రం కూడా ఉండకూడదు. సరే, మంచిది. క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడిగా. ఎందుకు ఈ బలం? ఈ సేవకుడు చెప్తున్నాడు, ఎందుకు ఈ బలం? ఈరోజు సేవకుడికి కాదు, విశ్వాసులకు కూడా ఈ బలం కావాలి. సేవకులకు చెప్తున్నారా, మాకు అవసరం లేదా అని చెప్పేసి కాదండి. ఏం చెప్తున్నాడు ఈయన? చెప్తున్న మాట, ఎందుకు ఈ బలం, ఎందుకు కావాలి ఆయన అంటున్నాడు కదా. 3వ వచనం, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడి వలె నాతో కూడా నీవు శ్రమను అనుభవించు అంట. దేనికంట బలం? పౌలు గారితో పాటుగా శ్రమ అనుభవించాలంట. నాతో పాటుగా నువ్వేం చెయ్యి, మంచి సైనికుడి వలె, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడి వలె నాతో పాటుగా నువ్వు కూడా శ్రమను అనుభవించు అన్నాడు. శ్రమ అనుభవించడానికి బలం కావాలంట. ఏమనుభవించడానికి? శ్రమ అనుభవించడానికి బలం కావాలంట. దేవునికి స్తుతి కలుగునుగా. ఈరోజు నేను ఏం చేస్తున్నాను తెలుసా, సావుకులైన విశ్వాసాలు, శ్రమొద్దు నాయన, శ్రమలొద్దు ప్రభు, శ్రమలొద్దయ్యా, శ్రమస్సులొద్దు నాయన. మా జీవితంలో శ్రమ వస్తుందంటే భయపడిపోయి దేవా. ఇక ఒకటే ప్రార్థన, ఉపవాసాలు, ప్రార్థనలు. శ్రమ అంటే భయం. ఈయన అన్నాడు కదా, నువ్వు అనుభవించాలి అన్నాడు. ఏమన్నాడు ఆయన? అనుభవించాలి. అది ఏ రూపంగానే నీ చేతిలోకి రావచ్చు, అది ఏ రూపం కావచ్చు, ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. కానీ ఈరోజు నీకు ఏదో ఒక రూపంగా నీ జీవితంలోకి శ్రమ రావచ్చు, నీకు శోధన రావచ్చు. కానీ ఏమని ప్రార్థన చేస్తావు? ప్రభువా, నాకు ఎందుకు వచ్చాయి శ్రమలు, అసలు నాకే ఎందుకు వచ్చినాయి చెప్పు. నా భక్తిలో లోపమా, నా శక్తిలో లోపమా, నా ప్రార్థనలో లోపమా, ఏంటి ప్రభువా చెప్పు నాయన. దేవుడిని ఏం చేస్తారు? నిలదీసేసి బోన్లో నిలబెట్టేస్తారు. దేవుడిని బోన్లో నిలబెడతారండి. నిలబెట్టి చెబుతావు, చెప్పవా ఏంటి ఇప్పుడు నాకు చెప్పు, ఎందుకు వచ్చినాయో నాకు చెప్పు అంటే మన పెద్ద ప్రార్థనా పరులం, శక్తిమంతులు చేస్తున్నావు. ప్రార్థన కాదని నేను అంటలేదు, కానీ ప్రార్థన చేసుకుంటే భక్తిగా ఉంటున్నావు. కానీ మనం అంత పరిశుద్ధులం, నీతిమంతులం అయిపోయి ఏది రానంత కాసుకునే పరిస్థితి మన చేతిలో ఉందా? దేవుని కాపుదలే కదా మనకి. మనం కాసుకునే పరిస్థితి ఎంతవరకు మనది అర్థమవుతుందా? అయితే వచ్చింది. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు శ్రమ అనుభవించాలంటే ఎవరితో? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడి వల్ల నాతో కూడా నువ్వు శ్రమను అనుభవించాలి. కనుక నువ్వేం చేయి, ఆయన కృపలో అలాంటి బలం సంపాదించుకో. అలాంటి బలం బోధ చేయడం ఒక్కటే కాదు, ప్రార్థన చేయడం కాదు. ఒకవేళ ప్రార్థన చేస్తే స్వస్థతలు, దీవెనలు, ఆశీర్వాదాలే కాదు. ఓ విశ్వాసారా, ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో దీవెన, ఆశీర్వాదాలు చూడడానికే కాదు. ఒక్కొక్కసారి ఏమవుతుంది చెప్పండి, శ్రమ అనుభవించాలి అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? క్రీస్తు యేసు యొక్క సైనికుడు, మంచి సైనికుడు వలె, మామూలు సైనికుడు కాదు, మంచి సైనికుల వలె ఏం కావాలి? నాతో కూడా శ్రమ. ఈ రోజున సైనికులు కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటారు యుద్ధాల్లో. ప్రాణాలు పోగొట్టిన వారు ఎవరు చెప్పండి? వారికి బిరుదులు ఇస్తారు, వారిని చనిపోయిన వారిని జ్ఞాపకం చేసుకుంటారు. వారి వీరులు, అమరులు అని చెప్పేసి వారికి స్తూపాలు కూడా కట్టి ఏం చేస్తారు? ఆయా సమయంలో అమర వీరులకు నివాళులు అని చెప్పేసి కూడా అర్పిస్తూ ఉంటారు. అర్థమవుతుందా? అయితే ఎందుకండి దేశం కోసం వారు ప్రాణాలు దారబోసారు కనుక మంచి సైనికుల లిస్టులో వారు చేర్చబడ్డారు. అమర వీరుల లిస్టులోకి వారు చేర్చబడ్డారు. దేవునికి స్థితి కలుగును కాదు. అర్థమవుతుంది. ఇక్కడ అంటున్నాడు కదా, మంచి సైనికుడి వల్ల నాతో పాటుగా మన ఇండియా దేశం కోసం ప్రాణం పెట్టాడు అని చెప్పేసి ఆ సైనికుడికి ఏం చేస్తారు? తల ఉంచుతారు, నమస్కారం చేస్తారు, వందనం చేస్తారు, మౌనం పాటిస్తారు. ఆ దినానందు మంచి సైనికులే నాతో కూడా ఏం చేయను? శ్రమను అనుభవించు. శ్రమ అనుభవించడానికి బలం కావాలి. ఉందా నీకు ఆ బలం? వద్దు ప్రభువా, శ్రమ వద్దు నాయన. భయపడిపోతున్నావా? వణికిపోతున్నావా? ఎవరి పిల్లలం మనము? దేవుని పిల్లలం. దేవునికి స్థితి కలుగునుగా. ఎవరి బిడ్డలం మనం? ఎవరి బిడ్డలని చెప్పండి?
భయంకరంగా ప్రభువులు ఆ శిలువలో ఆ శ్రమలు అనుభవించి తిరిగి పునరుద్ధారణై తిరిగి లేచినటువంటి దేవాది దేవుని యొక్క బిడ్డలం, దేవునికి స్తుతి కలుగునుగా. పాపాన్ని జయించి, మరణాన్ని జయించి, అపవాదిని జయించి, సమస్త సమాధిని జయించి, పాతాళంలోకి వెళ్ళి చెరగా పట్టుకుని వచ్చి మనుషులకి ఈవులనిచ్చి, మరణం మీద పాతాళం మీద ఇదిగో నేను అధికారం కలిగిన తాళపు చెవులు నా చేతిలో నేను చెప్పి సవాలుకరంగా మాట్లాడి ఆయన పరలోకానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తా మిమ్మల్ని తీసుకొని పోతా, పరలోకంలో స్థలాలు సిద్ధపరిచా అని చెప్పిన దేవాది దేవుని యొక్క బిడలమై ఉన్నాం. సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త యొక్క కుమారులు కుమార్తెలమై ఉన్నాం. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రైజ్ హల్లెలూయా. ఈ లోకంలో శ్రమ వస్తాయని ధైర్యం తెచ్చుకో అని చెప్పాడు దేవుడు. ధైర్యం తెచ్చుకోండి. ధైర్యం లేనిది ఎక్కడ తెచ్చుకుంటావు ధైర్యం? ఎక్కడ తెచ్చుకో? శ్రమ అంటేనే భయపడిపోతాం, శోధన అంటేనే భయపడిపోతాం. అర్థమవుతుందా? మంచి సైనికులు వెళ్ళి నాతో కూడా శ్రమ. అందుకోసం నువ్వేం కావాలి? ఆయన కృపలో నువ్వు బలవంతుడు కావాలి. ఆయన కృపలో బలవంతుడు కా, ఆ బలాన్ని సంపాదించుకో అంటున్నాడు. ఇంకా దేనికి కావాలి అంటే 2వ అధ్యాయం అది 5వ వచనంలో, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. జట్టి అయినవాడు ఆయనతో పరిచయం చేయడానికి, ఆయన యొక్క గుంపులో చేరి పోరాడడానికి, విరోచితంగా పోరాడడానికి జట్టి అయిన వాడు ఎలాగున్నా నియమ ప్రకారంగా పోరాడాలి. నియమాలు ఉంటాయి, ఆ నియమ ప్రకారంగా పోరాడాలి. పోరాడకుంటే ఏమి లేదు, నీకు పాలు పంపులు లేవు. జట్టి అయిన వాడు పోరాడుకుంటే వానికి కిరీటం ఏమాత్రం కూడా దొరకదు. కిరీటం దొరకదంట. ఈ రోజున కిరీటం దొరకకుండా పోరాడేవాళ్ళు 3 మంది ఉన్నారు, విశ్వాసులైన సేవకులని చెప్తున్నాను. కిరీటం దొరకదు, ఏదో చేస్తున్నాం. విశ్వాసులు అంతే, కొంతమంది ఉంటారు సేవకులు కూడా, అందరు కాదు కానీ కొద్దిమంది ఉంటారు. నియమం ఉండదు, ఎలా పడితే అలా నడుస్తారు, ఎలా పడితే అలా మాట్లాడతారు, ఎలా పడితే అలా ప్రవర్తిస్తారు, ఎలా పడితే అలా జీవిస్తారు, ఏమాత్రం ఉండదు. ఖచ్చితంగా నియమం ఉంది. ఏంటంటే నియమ ప్రకారంగా పోరాడిన వారికి కిరీటం. నియమ ప్రకారంగా పోరాడాలంట అంటే దేవుని యొక్క ఆజ్ఞన కట్టడలు అనుసరించాలి. క్రీస్తు యొక్క మనసును కలిగి ఉండాలి, క్రీస్తు యొక్క గుణలక్షణాలని కలిగి ఉండాలి, క్రీస్తు యొక్క స్వభావాన్ని అనుసరించాలి, ఆయన ఆజ్ఞలను కైకోవాలి, ఆయన కట్టడలు అనుసరించాలి, ఆయన న్యాయవిధులను అనుసరించాలి. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. లోకం తట్టు అటు ఇటు నీ కన్ను అటు ఇటు చూడకూడదు అని చెప్పేసి, నీ కాలు అటు ఇటు కూడా తొలగిపోకూడదు, తొట్టిల్లకూడదు అని చెప్పేసి వాక్యం అర్థమవుతుందా? ఇలాగ లేకోకుండా ఉన్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. నియమ ప్రకారంగా పోరాడనటువంటి వారు విశ్వాసులు ఉన్నారు, సేవకులు కూడా ఉన్నారు. అర్థమవుతుంది బిడ్డలారా? కనుక ఈ దేనికోసం కావాలి బలం? నియమ ప్రకారంగా పోరాడాలంటే ఆ బలం కావాలి. ఈ నియమ ప్రకారంగా పోరాడాలంటే ఖచ్చితంగా బలం కావాలి. ఆ బలం లేకుండా పోరాడాలంటే పోరాడలేవు. ఉదాహరణకి టీవీ మీద విజయం పొందుకోలేరండి, ఒక సెల్ ఫోన్ మీద మాట చెప్తా అనుకుంటారేమో. మరి ఎందుకంటే ఇది ఏం చేస్తుంది? మనుషుల్ని ఆడిస్తుంది. అరచేతిలో సెల్ ఫోన్ సరిపోద్ది, ఈ అరచేతిలో ఉన్న అరచేతిలో సరిపోయేంత సెల్ ఫోన్ ఏం చేస్తుంది? మనుషుల్ని ఆడించేస్తుంది, ప్రతి ఒక్కరిని కూడా బలహీనపరిచేస్తుంది, ప్రతి ఒక్కరిని బలహీన. దాన్ని జయించిన వాడు ధన్యుడు, టీవీని జయించిన వాడు ధన్యుడు. కూడా ఇది పాపం కాదనుకుంటారు, ఇదొక వ్యసనం. ఈ వ్యసనానికి మనం లోబడకూడదు. వ్యసనంగా దేనికి ఏది కూడా మనలో వ్యసనంగా ఉండకూడదు. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఇలాంటి వ్యసనానికి మనం దాసులం అయిపోతే చెప్పండి, నీ కుటుంబాన్ని విడిపించుకుంటావా? నీవు కాపాడుకుంటావా? ఇలాంటి వ్యసనాలు కొన్ని ఉంటాయి, కనబడకుండా ఉంటాయి కొంతమందికి. తిండి వ్యసనం, తినాలి కొంతమందికి అదొక వ్యసనం. ఇలాంటి వ్యసనాలు ఉంటాయి. ఏదైనా ఎక్కడికైనా పోవాలి, ఫంక్షన్లో విందులు అంటే పరుగులు పెడతా ఉంటారు, అదొక వ్యసనం. అదంటే చాలా సంబరం, వ్యసనం. దేవుని బిడ్డలు ఏం చేయాలి? అన్నిట్లో కూడా జయం పొందుకోవాలి. దేవునికి స్తుతి కలుగును గాక. బట్టలంటే, నగలంటే, అలంకారాలంటే అదొక వ్యసనం. అబ్బో, అది చాలా ఇష్టం కొంతమందికి. ఇవన్నీ కూడా మన చేతుల్లో చచ్చిపోవాలి. కొంతమంది కూరి ఎంతవరకు సరదాగా మాట్లాడడం, జోక్గా మాట్లాడడం, నలుగురితో కలిసి ఆనందపడడం చాలా ఇష్టం. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత అన్ని బంద్ అయిపోవాలి, ప్రత్యేకించబడాలి. జన్మలోంచి ఏం కావాలి? మనము ప్రత్యేకించబడాలి, ప్రత్యేకమైన జీవితం జీవించాలి. దేవుడు మనకు తండ్రిగా ఉంటాడంట, ఆయన మన మధ్యన సంచరిస్తాడంట. ప్రత్యేకపరచుకోండి, నేను మీకు తండ్రిగా ఉంటాను, నేను ఈ మధ్యన సంచరిస్తా, మీరు నా కుమార్తెలుగా ఉంటారని చెప్పేసి కొన్ని రాష్ట్ర పత్రికలు పౌలు చెప్తున్న మాట, ప్రభు చెప్తున్న మాట. అర్థమవుతుందా? కనుక ఏం కావాలి? మనం ప్రతి విషయంలో ప్రత్యేకంగా ఉండాలి. ఏ వ్యసనానికి కూడా మన దాసులు అంటూ ఉండకూడదు. దేవునికి స్తుతి కలుగునుగా. ఉదాహరణకి నా జీవితంలో టీ నాకు చాలా వ్యసనంగా ఉండేది. ఉదయం లేచి ప్రార్థన చేసుకుని లేచిన తర్వాత ఖచ్చితంగా టీ తాగకపోతే ఏ పని చేయడానికి మనసు ఉండేది కాదు. అలాగా ఉదయం నుంచి మొదలుకొని ఇంచుమించు 2 పర్యాలు 3 పర్యాలు టీ తాగేదాన్ని. సాయంత్రం కూడా 2 పర్యాలు 3 పర్యాలు టీ తాగేదాన్ని. దగ్గర 5-6 సార్లు రోజు మొత్తం మీద టీ. అసలు ఉదయం లేచి టీ తాగందే పని చేసేదాన్ని కదా. తర్వాత కూడా ఎంతవరకు టీ మనసులో కొట్టుకులాడుతూ ఉండేది అన్నమాట. టీ తాగాలి. అంత వ్యసనం ఉండేది. నా మనసుకి అనిపించింది, ఇది నాలో వ్యసనంగా పనిచేస్తుంది. నేను ప్రార్థన చేసినా, ఎవరికైనా దేవుడి గురించి చెప్పినా
ఎవరు వింటారు? నేను విశ్వాసం ఉన్న సమయంలో, నేను సేవకు వచ్చినాక కాదు, విశ్వాసం ఉన్న సమయంలోనే నేను ఎవరికన్నా దేవుని సువార్త చెప్పినా, నేను ప్రార్థన చేసినా, నేనే ఈ వ్యసనం చేత నేను శోధించబడుతుంటే ఆ పాప వ్యసనం నుంచి వారు ఎలా విడుదల పొందుకుంటారు? ఒక త్రాగుబోతుడు సువార్త చెప్పిన వాడు వ్యసనంలో ఉన్నాడు, నేనే వ్యసన పొర్రాలుగా ఉన్నాను, నేను అతన్నే విడిపిస్తాను. ఇంకెళ్ళి ఏ కట్టలో బంధకాలను నేనే ఎలా విడిపిస్తాను? నేనే వ్యసనానికి లోబడి ఉంటే అని చెప్పి నేను ప్రార్థన చేసే ప్రార్థనలో కూడా పవర్ ఎలాగుంటుంది, శక్తి ఎలాగుంటుంది? ఇదిగో నాలో ఈ వ్యసనం ఉంది కదా, ఆ టీ నన్ను ఏలుబడి చేస్తుంది కదా, ఆ టీ యొక్క ఏలుబడికి నేను బానిసగా మారిపోయాను కదా, దాసురాలుగా మారిపోయాను కదా, దానికి నేను బానిసగా దాసురాలుగా ఉండకూడదు అని చెప్పేసి టీ అంత ఇష్టమో త్రాగకుండా ఉండడానికి నా వల్ల కాని పరిస్థితి. కానీ ఒక్క దెబ్బన మా అంట్లో గిన్నెలు తోవడానికి టీలు పెట్టుకున్న గిన్నెలు, టీ గ్లాసులు ఇవే ఎక్కువ ఉండేవి. అంతగా తాగేవాళ్ళం నేను, నా భర్త కూడా. ఇప్పుడు నా భర్త తాగుతాను ఉన్నాడు, కానీ నేను మాత్రం విడిచిపెట్టేసి దగ్గర 15-16 సంవత్సరాలు అయిపోయింది. 15-16 సంవత్సరాలు. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఇంతవరకు కూడా ఏ రోజు టీ గ్లాసు, టీ కప్పు నా నోటికి తెచ్చుకోలేదు. కాఫీ కానీ టీ కానీ నా నోటికి తెచ్చుకోలేదు. ఎక్కడికి వెళ్ళినా నేను తాగలేదు, ఎవరు బలంతో పెట్టినా తాగలేదు. ఒకవేళ నా మనసుకు అలసట అయిపోయాం, బలహీనత వచ్చో కొంచెం తాగితే బాగుండు అని ఎప్పుడన్నా మనసుకు అనిపించినా ఏ రోజు కూడా తెచ్చుకోలేదు. అది పాపమని కాదు, ఎప్పుడైనా తాగితే పాపం కాదు, తప్పు కాదు. మళ్ళీ నా చేతులు అది వ్యసనం ఉంటుంది. నేను వ్యసనం అని చెప్పేసి దాన్ని విడిచిపెట్టాను. మళ్ళీ దాని తట్టు నేను తిరగనేలా, నా పాదానికి మురికి చేసుకునేలా, ఎందుకు నేను మరలా బలహీనపరచబడనేలా? నేను వ్యసనం అని చెప్పేసి అది కాదు కూడదని విడిచిపెట్టాను. కాదు కూడదని విడిచిపెట్టిన దాని తట్టు మరలా ఎందుకు తిరగాలి అని చెప్పేసి ఆ టీని అట్లా విడిచిపెట్టేశాను. ఇప్పుడు 15-16 సంవత్సరాలు నేను టీ విడిచిపెట్టేశాను. ఆశ్చర్యపోయాడు మా భర్త గారు, నన్ను ఎరిగిన వాళ్ళు, ఆ టీ నేను తాగే టీ తెలిసిన వారు, ఆ వ్యసనం నా ఉన్న పరిస్థితి ఎరిగిన వాళ్ళు నిజమా అని చెప్పేసి ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే మేము విడిచిపెట్టలేకపోతున్నాం, మా వల్ల కావట్లేదు. నువ్వు మానేసావే అంటే ఎందుకు మానేసావు? నేను కూడా మానలేను, నా వల్ల కాదని. భోజనం అన్న మానేస్తాను, టీ మానలేను. అలాంటిది నా ప్రభువు నిమిత్తం, ఒక నశించి ఒక పాపి నిమిత్తం, మరి ప్రభువుకు లోబడి నిమిత్తం, ప్రభువునే గణపరిచే నిమిత్తం, ప్రభువుకే దాసరాలు ఉండే నిమిత్తం, ప్రభువే నాకు వ్యసనంగా ఉండే నిమిత్తం దాన్ని విడిచిపెట్టేసాను, విసర్జించాను. ఇంకా దాని తట్టు నేను చూడలేదండి. పాపం అంటే పాపం కాదు, అర్థమవుతుందా? మనలో ఇలాంటి వ్యసనాలు ఉంటాయి. ఆ వ్యసనాలు కూడా జయించాలంటే ఏం కావాలి? ఆ బలం కావాలి. బలం లేకపోతే నువ్వు ఎలా జయం పొందుకుంటావు? బలం లేకపోతే నియమ ప్రకారం నువ్వు పోరాడలేవు కనుక నీకేం దొరకదు? కిరీటం దొరకదు. అంటే నీకు అక్కడే జీతం దొరకదు, నీకు అక్కడే ప్రతిఫలం దొరకదు, ప్రభు దగ్గర నీకేమీ దొరకదు. కనుక ఏం కావాలి? నియమ ప్రకారంగా నువ్వు పోరాడాలి, నియమ ప్రకారంగా పోరాడాలి. దేవునికి స్తుతి కలుగునుగా. కనుక లోకంలో చూసిందంతా కూడా విరితనంగా అటు ఇటు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జారిపోతున్నావు, బలహీనమైపోతున్నావు, వ్యసన పడుతున్నావు అంటే నీలో బలం లేకపోవడాన్ని బట్టి అలాంటి పరిస్థితి నీకు సంభవిస్తూ ఉంది. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఇంకొకటి మాట చెప్పండి, కోపం లేకపోతే అసూయ, ద్వేష, ఈర్ష్యలు, ఎవరన్నా సణుకోవడం, కొనుక్కోవడం, దీనంతా కూడా ఏంటి? ఆ బలం ఉంటేనే ఏం చేస్తాము? అదంతా కూడా తొలగించేసుకుంటాం. లేదంటే వాటిలో మనం ఉన్నామంటే నియమ ప్రకారం నువ్వు పోరాటం ఎక్కడుంది? ఏది నీ చేతుల్లో పరిశుద్ధత ఏది? ఏది ప్రభు చెప్పిన మాట ప్రకారం ఓర్పేది, సహనమేది, ప్రేమ ఏది, దీర్ఘశాంతమేది? ఏది లేదు కదా. లేనప్పుడు ఎట్లా పోరాడుతున్నావు నువ్వు? ఏది నీకు కిరీటం ఎక్కడ దొరుకుతుంది? దొరకదు. కనుక జాగ్రత్త, మోసపోవద్దు. అందుకోసం ఈ బలాన్ని మనము సంపాదించుకోవాలి. ఇంకొకటి, అదే 2వ అధ్యాయం 11వ వచనం, ఈ మాట నమ్మదగినది. ఎందుకు ఈ బలం కావాలి? ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాం. ఈ మాట నమ్మదగినది. ఏ మాట? ఆయనతో కూడా మనం చనిపోయిన వారమైతే ఆయనతో పాటుగా ఏం చేస్తాం? మనము బ్రతుకుతాం అని చెప్పేసి. అంటే ఆయనతో పాటు సిలువేయబడ్డమా? అలానే కాదు. ఆయనతో పాటుగా చనిపోయిన వారమైతే అంటే ఆయనతో పాటు మన శరీర సంబంధ స్వభావాన్ని, మనస్తత్వాన్ని చంపి ఆయన కోసం శ్రమను అనుభవించి, ఆయన కోసం ప్రయాసపడి, ఆయన కోసం మన జీవితాన్ని ముగించినట్లయితే ఆయనతో కూడా మనం లేపబడతాం అని చెప్పేసి. ఆయనతో కూడా మనం లేపబడాలి అంటే, ఆయనతో కూడా మనం చనిపోవాలంటే ఆ బలం మనకి కావాలి. ఓ తిమోతి, ఈ బలం నీకు కావాలి. ఆయన కృపయందు ఏం చేయి? నువ్వు బలాన్ని తెచ్చుకో, బలవంతుడు కా అని చెప్తున్నాడు. కనుక నువ్వు ఆయనతో పాటు లేపబడాలనుకుంటున్నావా? మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాం, ఆయనతో బ్రతకాలి, ఆయనతో చనిపోవాలని ఆశ ఉందా? ఆశ ఉంటే ఏం కావాలి? ఆశ అయితే ఉంటుంది, కానీ ఏం చేయలేం, దాన్ని తీర్చుకోలేం. ఎందుకని తీర్చుకోలేము? ఆ యొక్క విలువ, ఆయనతో పాటుగా బ్రతకడం, ఆయనతో పాటుగా చనిపోవటం కూడా అది ఎంత విలువైన జీవితం తెలుసా? అమ్మో, ఆయనతో పాటు చనిపోవడం అమ్మో అనుకుంటారు. ఆ విలువ తెలిసిన వారు ఏం చేస్తారు? అయ్యా, నీతో చనిపోవడానికి కూడా నాకు ఇష్టమే
అని చెప్పేసి, ఇది ఎంతో నాకు సంతోషం. నీతో పాటుగా చనిపోవడం ఏంటో నేను ఎరగాలి, నేను తెలుసుకోవాలి, దానిలోకి నన్ను నడిపించయ్యా అని చెప్పేసి అడుగుతాం, మొర్ర పెడతాం, ఏడుస్తాం, కన్నీళ్ళు విడుస్తాం. నాకు ఇస్తావివా అని గిలగిల కొట్టుకుంటాం. ఎక్కడ? దేవుడి దగ్గర. నాకు ఇస్తావివా, నీతో పాటు నేను చనిపోవడం నేను ఎరగాలి అని చెప్పేసి పౌలు భక్తుడు అదే ప్రార్థన చేశాడు. సమస్తం కూడా అది ఎరగడం కోసం పెంటతో సమానంగా ఎంచుకుని విడిచిపెట్టేశాడంట. ఆయనతో పాటు చనిపోవడానికి, ఆయన పునరుద్ధాన బలమిటిది ఎరగడానికి, ఆయన మరణ సాదృశ్యంలో నేను కూడా నేను పాలు పంపులు పొందుకోవాలని చెప్పేసి ఆయన చెప్తాడు. అందుకోసం సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచి విడిచిపెట్టేశాను అని అంటాడు ఆయన. ఈరోజున మనం కూడా ఏం కావాలంటే ఆ బలం సంపాదించుకోవాలి. ఏ బలం? ఆయనతో పాటుగా చనిపోవడానికి, ఆయనతో పాటుగా బ్రతకడానికి, ఆయనతో పాటుగా బ్రతకడానికి. మీకు అర్థం కావేమో ఈ మాట, మరి ఈ మాట మీకు అర్థం కాదేమో. అర్థమైతే మీరు ధన్యులు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి ఇంకా 12వ వచనం అంటాడు కదా, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయన ఎరగమంటే మనల్ని ఆయన ఎరగనను. అర్థమవుతుందా బిడ్డలారా? సహించిన వారమైతే ఆయనతో కూడా ఏళ్తామంట, ఆయనతో పాటు మనం వేలుబడి చేస్తామంట. దేవునికి స్థితి కలుగునుగా. సహించాలి. ఈరోజు సహించడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు చెప్పండి? సహనం ఉంటుందా? యేసుప్రభుని ఎరిగి కూడా ఆయన సహనాన్ని, ఆయన ఓర్పును, ఆయన త్యాగాన్ని చూసి కూడా అసలు ఎలాగా సహనం లేకుండా బ్రతకాలనిపిస్తుంది కదా? సహించాలి. నీ కుటుంబాన్ని సహించాలి, నీ భర్తను సహించాలి, నీ భార్యను మరి నీ భర్త, నీ భార్య నేను బాధ పెట్టేవాళ్ళు, నీ పిల్లలు, అంతకంటే నేను బాధ పెట్టేవాళ్ళు ఎవరుంటారు చెప్పు? మరి ఇంకెక్కడ సహిస్తావు? అబ్బా ఈ భార్య నేను సహించలేనండి అంటే ఎవరైనా బాధ పెడతారు? అబ్బో ఈ భర్త నేను సహించలేను, ఇంకెవరైనా బాధ పెడతారు. ఇంకెక్కడ చూపిస్తావు సహనాన్ని? ఇరుగు పొరుగు దగ్గర ఎక్కడ చూపిస్తావు? అబ్బో ఈ పిల్లల్ని నేను భరించలేనమ్మా అంటే మరి ఇంకెక్కడ చూపిస్తావు నీ సహనాన్ని? నీలో ఉన్న సహనం దేవుడు చూపించాలి కదా, నువ్వు సహించాలి కదా. ఎక్కడ సహిస్తావు? అంతా బాగుంటే నువ్వేంటి? అన్నిలు కూడా మంచిగా నడుచుకుంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అబ్బో సహించలేనమ్మా ఈయన్ని అంటే నీ భర్త దగ్గర నువ్వు సహించాలి, నీ భార్య దగ్గర సహించాలి, లేదా నీ బిడ్డలు, లేదా అత్త, మామ, ఆడబడుచు, ఆడవారికి, పురుషులకు కూడా అత్త, మామ, ఆ ఫ్యామిలీ, ఇలా మన కుటుంబంలోనే మనం ఏం కావాలి? ఏదైనా మన జీవితంలోనికి సహించవలసిన పరిస్థితులు మన జీవితంలోనికి వచ్చినప్పుడు, ఓర్చుకోవాల్సిన పరిస్థితులు మన జీవితంలోనికి వచ్చినప్పుడు సహించాలి, ఓర్చుకోవాలి. అబ్బో ఈ అత్తగారా మామూలుది అనుకున్నావా అంటే మామూలు మంచిదైతే నువ్వు సహించేదేంటి? నువ్వు చూసేదేంటి? అప్పుడు నీలోని మంచితనం ఏది బయటకు వచ్చిందని? నువ్వు మంచి కోడలు అనుకోవడానికి ఏది ఆస్కారం? ఆ అత్త మంచిదైతే నువ్వు మంచిదాను, అంతే. నువ్వు మంచిగా చూస్తావు. అర్థమవుతుందా? నీ భర్త మంచోడైతే అప్పుడు నువ్వు మంచిగా ఉంటావు. లోకంలో కూడా అదే జరుగుతుంది కదా. ఇంకా నీకు ప్రత్యేకత ఏముందబ్బా దేవుణ్ణి నమ్ముకుని? అర్థమవుతుందా? నీ భార్య మంచిదైతే ఏం చేస్తావు? నువ్వు కూడా మంచివాడుగా ఉంటావు. ఇంకేది మరి దేవుడి దగ్గర నువ్వు చూపించేది ఏది? పరిస్థితులు. ఇంకో మాట చెప్పమంటారా? ఇది చెప్తే మీకు గిట్టదేం. క్రైస్తవులకి ఇప్పుడు కూడా ఏం కావాలి? ప్రభువా నన్ను బాధించేదో, గుచ్చేదో, శోధించేది ఏదో నా జీవితంలోకి రాని ఉంటే ఏం చేస్తాను? ఇక్కడ సహించి, ఓర్చుకుని, భరించి, ప్రార్థన చేసుకుని పరలోకంలో ప్రతిఫలం సంపాదించుకుంటానయ్యా. నేను పరలోకంలో ప్రతిఫలం సంపాదించుకోవాలి కనుక సహిస్తే ఏలుబడి చేస్తానని చెప్పావు కనుక సహించడానికి నాకు ఏముంది నాయన? ఏం సహించడం? మంచి భర్తనిచ్చావు, మంచి పిల్లల్ని ఇచ్చావు, మంచిగా ఇచ్చావు, నేను సహించడానికి ఏమీ లేదు ప్రభు. ఎందుకు అయ్యో నా బ్రతికెట్టా ఉంది, నేను కూడా సహించేటువంటి పరిస్థితి నా జీవితంలోకి రాని నాయన అని ఏడుస్తారా? ఎవరో ఆడవరు. ఇచ్చినది మంచి కుటుంబాన్ని, మంచి ఫ్యామిలీని ఇచ్చినది నీ స్తోత్రం అయ్యా అని చెబుతావు, అంతే. చెప్పు దానికోసం. సహించమని చెప్పు. ఏం సహించినయ్యా? మా ఆయన తిట్టడో కొట్టడో, మా పిల్లలు కూడా మంచివాళ్ళే, మా ఆవిడ కూడా చాలా మంచిదే, మరి ఏం సహించమంటావు? ఇంకా నాకు కూడా అదేదో నా చేతులు కూడా రాని, నేను కూడా నేర్చుకుంటా, నేను అనుసరిస్తా, అనుభవిస్తా, పరలోకంలో ప్రతిఫలం పొందుకుంటా అని ఎవరికన్నా ఆశ ఉంటుందా? ఉండదు. ఆశపడతారా? ఆశపడరు. సహించిన వారం అయితే ఆయనతో కూడా ఏలుబడి చేస్తా అంట, ఆయనతో కూడా ఏలుతాం అని చెప్పేసి. ఈ సంగతి తెలిస్తే ఏం చేస్తాను తెలుసా? ఎంతైనా సహిస్తా. మా ఆయన ఎంతైనా సరే, మా ఆయన ఎలాంటి తిట్లు తిట్టినా సహిస్తా, మా అత్తగారు ఎలాంటిదైనా సహిస్తా, మా మామ, నా భర్త, నా అత్తగారి తరపు ఫ్యామిలీ, లేకపోతే నా ఫ్యామిలీ, ఎవరైనా సరే ఎంతైనా సరే ఏం చేస్తా? నేను భరిస్తా, ఓర్చుకుంటా, సహిస్తా అని సహిస్తా.
సహిస్తే కూడా ఏం చేస్తావు తెలుసా? నీ ఇంటిని ఏలుబడి చేస్తావు. నీ ఇంటిని ఏలుబడి, నీ ఇంటి వారిని కూడా ఏలుబడి చేస్తావండి. నువ్వు అట్టి కృపరిస్తాడు అంటే ఏలుబడి చేస్తావండి. కూర్చో లే అంటాం కాదు. నా మాట అంటే నా మాటే, అసలు నా మాట తప్ప ఇంకేది జరగదు. నేను సంపాదిస్తున్నాను కనుక ఇంట్లో కూర్చుంటే కూర్చో, లేవమంటే లేవు. నేను మంచి ప్రార్థన చేస్తాను కనుక మా ఆయన కూడా కూర్చోంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి, అంతే. ఇలాంటిది కాదు ఏలుబడి అంటే. ఇలాంటి ఏలుబడి అది భూసంబంధమైన ఏలుబడి అండి. ఏలుబడి అంటే ఒకరలాగా అనుకుంటారు, అంతా నా మాట తప్ప నా ఇంట్లో ఏదీ జరగదు అని చెప్తారు కొంతమంది. మ్యాచ్ చూడడం కోసం ఒకళ్ళ కోసం వెళ్ళాం, అంత బాగుంది కుటుంబం. ఆమె చివర్లు అంతా కదా, అబ్బాయి బాగున్నాడు. మేము ఒక అమ్మాయి కోసం వెళ్ళాం, అబ్బాయి బాగున్నాడు, చక్కగా ఇల్లు బాగుంది, పరిస్థితులు అన్నీ బాగున్నాయి. కానీ చివర్లో మేము వచ్చేటప్పుడు అంద కదా ఆమె అంత నా మాట చొప్పునే జరుగుతుంది. నేను అవునంటే అవును, కాదంటే కాదు. మా అబ్బాయి అయినా సరే కూర్చోంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి. నా దగ్గర పనోళ్ళు ఉంటారు, ఆ పనోళ్ళు అందరూ అంటే గడగడలాడిపోతాడు అంతే. ఎవరైనా సరే అని చెప్పేటప్పటికి భయవేసిపోయి అమ్మ బాబోయ్ అనుకుని మా బిడ్డని ఇయడానికి భయపడిపోయాం. ఇంకా ఆ బిడ్డ అయితే బాబోయ్ నాకొద్దు అని చెప్పేసి భయపడిపోయిందాం. అమ్మ ఎట్ట కూడా చేసుకోరా అన్న మేము 2 మాటలు, అమ్మ బాబోయ్ అని చెప్పేసి భయపడిపోయింది. అంత బాగుందిరా తల్లి అన్న కూడా, అమ్మో నాకొద్దు, ఏమీ లేకపోయినా గంజి నీళ్ళు తాగి బ్రతికే ఉడుకని చేసుకుంటాను కానీ అమ్మో ఆ ఏలుబడి నాకొద్దు అంది. ఏ ఏలుబడి? భూసంబంధమైన ఏలుబడి. అర్థం? భూసంబంధం ఏలుబడిలో ఎదుటివారు సణుక్కుంటారు, గొనుక్కుంటారు, తిట్టుకుంటారు, బాధపడతారు, వేదన పడతారు, కష్టపడతారు. అలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా నిన్ను బట్టి నీ కుటుంబానికి రానివద్దు. ఒకవేళ ఎక్కడ జాబు చేస్తున్నావు, నీ కింద ఎవరైనా ఉన్నారా, వారికి అలాంటి పరిస్థితి నీ ద్వారా రానివద్దు. ఎక్కడ పనులు, రకరకాల పనులు, ఏదైనా కంపెనీలు కానీ ఏదైనా పని చేయించుకునే స్థలంలో నువ్వు కొంచెం అధికారిగా ఏలుబడి చేసేవాడు ఉన్నావా, నీ కింద ఉన్న వారు నిన్ను బట్టి ఏం కావాలో తెలుసా? సంతోషించి దేవునికి స్తోత్రం చెప్పాలి. అలా ఉండాలి తప్ప వారి మీద నువ్వు ఏలుబడి చేసేయాయి అని చెప్పేస్తే ఏంటంటే అస్సలు నేను కనపడితే ఇది అని చెప్పేసి నువ్వు సంతోషపడతావేమో, జాగ్రత్త. అలాంటి స్వభావం క్రైస్తవులు ఉండకూడదు. నువ్వు కనపడంగానే ఏం చేయాలి తెలుసా? సంతోషించి ఆనందపడిపోయి నీ ముఖం చూడగానే, నీ మాట వినగానే నువ్వు ఇట్లా భుజం తట్టావంటే ఏం చేయాలా? సంతోషపడిపోవాలి నీ పనివారు కూడా. ఎరా అని చెప్పేసి అన్నావా, బ్రదర్ అన్నావా, సంతోషపడాలండి. అట్లా ఉండాలి మనం. ఇంటిలో కూడా నీ భార్య అయినా, నీ బిడ్డలైనా, నీ భర్త అయినా ఎలాగుండాలి? మంచి ఆ స్వభావం, మనస్తత్వం కలిగి ఉండాలి. కానీ ఏలుబడి చేసి మా ఆవిడ అసలు లేని అంటే ఇంకేముంది, మా ఆయన ఊరక అరుతాడు. ఊరకనే మీరు ఉన్నప్పుడే నా దగ్గర అనుమానం ఏం చేస్తాడు అంటే ఇదేంటిది, ఇది క్రైస్తవులకి ఇది తగదు. కొంతమంది పాస్టర్ గారులు కూడా ఏలుబడి చేస్తారండి, సేవకులు కూడా. ఆయన కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి. ఇంకా ఆపు చేయి, వాక్యం అంటే ఆపు చేయాలి అంతే. చీటి రాసి పంపిస్తే ఆపు చేసేయాలి అంతే, లేకపోతే సైకి చేస్తే ఆపు చేసేయాలి అంతే. పాస్టర్ గారికి ఏది చెబితే అది నడవాలి. కొంతమంది సేవకులు అట్లా, సేవకులు కూడా కమాండింగ్ చేసే వాళ్ళు ఉంటారు. జాగ్రత్త, త్రొక్కబడతావు పాతాళానికి. సేవకుడి మీద కనుక అధికారం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, సేవకుడిని ఏలుబడి చేసే వాళ్ళు ఉంటే పాతాళానికి త్రొక్కబడతారు. మామూలు పరిస్థితి కాదు. సేవకుడు అంటే అభిషేకం, దేవుని చేత అభిషేకించబడిన వారు కనుక సేవకుడు మాటకు లోబడి విధేయులుగా ఉన్నవారు దీవించబడతారు, ఆశీర్వించబడతారు. దేవునికి స్తుతి కలుగునుగాక. సంఘములో ఏలుబడులు ఉండకూడదు. సంఘంలో ప్రధానత్వాన్ని కోరుకోకూడదు. ఎలాగుండాలి? చాలా మంచిగా నడుచుకోవాలి. అర్థమవుతుందా? సంఘంలో కూడా చాలా మంచిగా ఉండాలి, కుటుంబంలో కూడా మంచిగా ఉండాలి. సరే, ఇక్కడ అంటున్నాడు కదా, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. ఆయన ఎరగమంటే మనల్ని ఆయన ఎరగనంటాడంట. మాట కొంతమంది గృహాల దగ్గర కూడా, వాళ్ళ ఇళ్ళ దగ్గర కూడా కొంతమంది చాలా ఇదిగా ఉంటారండి. వాళ్ళంటే అబ్బో ఆ బ్రదర్, అమ్మో ఆ ఇల్లా అని చెప్పేసి, ఒకవేళ నీ ఇల్లు అలాగుందేమో, నువ్వు అలాగున్నావేమో జాగ్రత్త. నీ వీధిలో ఉన్నవారు నిన్ను చూసి అమ్మో అనుకుంటున్నారా? అలా ఉండొద్దు. మార్చేసుకునే జీవితాన్ని. చక్కగా సహోదరుడిగా, సహోదరిగా ఉండు. నేను చూసి అమ్మో ఆ నోట్లో నోరేయకూడదమ్మా, వాళ్ళ గుమ్మం దగ్గరికి వెళ్ళకూడదమ్మా, వాళ్ళ వాకిట్లో నిలబడకూడదమ్మా, అమ్మో అది అక్కడ పెట్టకూడదమ్మా, ఇదిట్ట చేయకూడదమ్మా. నిన్ను చూసి భయపడే పరిస్థితి ఉంటే జాగ్రత్త. నిన్ను చూసి భయపడొద్దు. నీ వీధిలో ఉన్నవారు నేను చూడగానే సహోదరుడిగా, సహోదరిగా ఎంచుకోవాలి. నీవు ఉన్నటువంటి ఏరియాలో అలా ఉండాలి. అర్థమవుతుందా? నువ్వు ఉన్న అపార్ట్మెంట్లో అలా ఉండాలి. అమ్మ అపార్ట్మెంట్కి అంతా కూడా వీడి చెడ్డోడమ్మా, వీడు భయంకరుడమ్మా అని చెప్పేసి అలాంటి సాక్ష్యం కలిగి ఉండకూడదు. అలా ఉండకూడదు. అలాంటిది ఉంటే మార్చేసుకో. అది నువ్వు గొప్ప అనుకుంటున్నావు, గొప్ప కాదు అది. దేవునికి ఆయాసకరమైనది, దేవునికి బాధాకరమైనది అది. నువ్వు అలా ఉండడం. దేవుడు అలా ఉండలేదే, దేవుడు ఎవరిని అలాగ ఏలుబడి చేయలేదే. మరి నీకెందుకు అది? దేవుడికి లేనిది నీకెందుకు ఆ ఏలుబడి? దేవుడు దేని మీద ఏలుబడి చేసి దాని మీద ఏలుబడి చేయి. పాపం మీద దేవుడు ఏలుబడి చేశాడు, మరణం మీద దేవుడు ఏలుబడి చేశాడు, పాతాళం మీద ఏలుబడి చేశాడు, అపవాది మీద ఏలుబడి చేశాడు, లోకం మీద ఏలుబడి చేశాడు. అలాంటి ఏలుబడి నువ్వు చెయ్యి. మనుషుల మీద కాదు. చెప్పండి, ఇరుగువారి మీద, పొరుగు వారి మీద, పనిచేసే స్థలాల్లో నీ భార్య మీద, భర్త మీద, పిల్లల మీద, వాళ్ళ మీద, తల్లి మీద, తండ్రి మీద, అత్త మీద, మామ మీద అలాంటి ఏలుబడులు కాదండి. ఆ దుష్ట ఏలుబడులు,
సాతాను, అపవాది అలాగే ఏలుబడి చేస్తాం. మనం వాళ్ళం కాదు కదా, ప్రభు దగ్గరికి వచ్చాం కనుక ఏం చేద్దాము, సహించిన వారం అయితే ఆయనతో కూడా ఎలుదాం. దేని మీద? అన్నిటి మీద. దేవుని నామానికి మహిమ కలుగును. ఆయన దేని మీద ఏలుబడి చేస్తాడు, మనం కూడా ఏం చేస్తామంట, దాని మీద ఏలుబడి చేస్తాం. ఓహో ఎలాగా అని చెప్పేసి ఒక మాట చెప్తాను మీకు. ఏలుబడి అంటే ఇంతకుముందు టీవీలు పిచ్చిగా చూసేదాన్ని నేను, దాన్ని విడిచిపెట్టేసి ఇప్పుడు చూడమంటే చూడను. నేను సినిమాలు చూశాను, ఇప్పుడు చూడమంటే చూడను. అది దాని మీద నేను ఏలుబడి చేస్తున్నాను. ఇప్పుడు చెప్పాను కదా, టీ మీద ఏలుబడి చేస్తున్నాను. అర్థమవుతుందా? ఏదైతే నా బ్రతుకులో ఇంతకుముందు ఏలుబడి చేసింది వాటి అన్నిటి మీద ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఏలుబడి చేస్తున్నాను. అర్థమవుతుందా? ఇప్పుడు పాతాళం నా మీద ఏలుబడి చేయదు, మరణం నా మీద ఏలుబడి చేయదు, పాపం నా మీద ఏలుబడి చేయదు. వాటిలోంచి ఏం చేశాడు దేవుడు, నన్ను బయటికి తీసుకొచ్చాడు. వాటి మీద ఏలుబడి చేసేటువంటి బిడ్డగా, దాంట్లో ఉన్న వారిని బయట తీసుకొచ్చేటువంటి పరిస్థితిని ఏం చేశాడు దేవుడు, కలగజేశాడు. దేవునికి స్తుతి కలుగునుగా. అర్థమవుతుందా బిడ్డలారా? ఎలాగ ఉండాలి మనం? అలాంటి ఏలుబడి కలిగి ఉండాలి. కనుక ఆయన ఎరగమంటే మనల్ని కూడా ఆయన ఎరగనన్ను. మనం నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడు ఉండును. ఆయన తన స్వభావానికి విరోధంగా ఏది కూడా ఆయన చేయడు. స్వభావానికి విరోధంగా ఆయన ఏది కూడా చేయడు అని చెప్పేసి, మనం నమ్మదగిన వారమైనను ఆయన మనం ఎరగనంటే ఆయన మనల్ని కూడా ఎరగనంట. ఎరగనంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని ఎరిగి కూడా దాని ప్రకారంగా ప్రవర్తించకని ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే దేవుణ్ణి ఎరగనన్నట్టుగా బ్రతికేటువంటి గుంపు అది. ఎరగనట్టుగా బ్రతికేటువంటి గుంపు. అలాంటి గుంపులో నువ్వు ఉండొద్దు, అలాంటి వాడిగా నువ్వు ఉండొద్దు. నువ్వు ఎరగనట్టుగా బ్రతికితే నువ్వు కూడా నాకు తెలియదు అని చెప్తాడు దేవుడు. నువ్వు కూడా నేను ఎరగను అంటాడు. కనుక మనం నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును. ఆయన తన స్వభావానికి విరోధంగా ఏది కూడా చేయడు. తన స్వభావానికి దేవుడు ఏది కూడా విరోధంగా చేయడంట. కనుక ఏం చేద్దాం చెప్పండి? ఎలాంటి బలం కావాలి? ఇట్టి బలం కావాలి. ఇందుకోసం బలాన్ని సంపాదించుకోవాలి. ఇందుకోసం బలాన్ని మనం సంపాదించుకోవాలి. ఎక్కడుందా బలం? ఆయన కృపలో, క్రీస్తు యేసు కృపలో. నా కుమారుడు తిమోతి, క్రీస్తు యేసు కృపలో నువ్వు బలవంతుడు కా. ఎందుకంటే ఇదిగో ఇలాగ నువ్వు నాతో పాటుగా ఏం కావాలి? శ్రమను అనుభవించాలి, నియమ ప్రకారంగా పోరాడాలి. అంతే కూడా కాదు, ఇంకేం చేయాలి? ఏమంటున్నాడు ఆయన? ఆయనతో పాటుగా నువ్వు చనిపోవాలి, ఆయనతో పాటుగా ఏం కావాలి? నువ్వు బ్రతకాలి. ఆయనతో పాటు చనిపోతే మనం ఆయనతో పాటు బ్రతుకుతాం. కనుక అలాంటి బలం నీకు కావాలి. సహిస్తే ఏం చేస్తాం? ఆయనతో పాటు ఏలుబడి చేస్తాం. ఎరగనట్టుగానే దేవుడు కూడా మనల్ని ఎరగనని చెబుతాడు. కనుక ఏం చేద్దాం? ఆయన స్వభావానికి విరోధంగా దేవుడు ఏది కూడా చేయడు. పర్లేదులే, నన్ను ప్రేమించి నన్ను కాస్త సడలిస్తాడులే అని చెప్పేసి అనుకుంటావేమో. లేదు, ఆయన స్వభావానికి విరోధంగా ఏది చేయడు. కనుక ఆయన కృపలో నువ్వు ఇంకా ఏమవు? బలవంతుడు కా అంటున్నాడు. ఈ రోజున మనకు కూడా ఇలాంటి బలం కావాలి. ఇలాంటి బలం కావాలి. అందుకోసం ప్రభు కోసం ప్రయాసపడే బలం, ప్రభు కోసం కష్టపడి ఆయన సాక్షులుగా బ్రతకడానికి, ఆయనతో పాటు చనిపోవడానికి, ఆయనతో పాటు లేవడానికి, ఆయనతో పాటు ఏలుబడి చేయడానికి కావాల్సిన బలం మనకు కూడా కావాలి. ఆయన కృపలో బలం ఉంది, ఆయనలో బలం ఉంది. కనుక ఏం చేద్దాం చెప్పండి? అలాంటి బలాన్ని కూడా మనం సంపాదించుకుని ప్రభు కోసం ఇలాంటి జీవితాన్ని జీవిద్దాం. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక ప్రభువా, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి హృదయపూర్వకంగా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయమున ఇదిగో మరి క్రీస్తు యేసు కృపనందు బలవంతుడు కమ్మని చెప్పేసి మాటలోంచి మేము దానం చేసాం. ఆ బలము దేనికి అని చెప్పేసి కొన్ని మాటలు ధ్యానం చేసాం. ఆ బలము దేనికి? ఆ బలం లేకపోతే వాటిని మేము జయించలేము, వాటిని అనుభవించలేము. కనుక ఆ బలం, ఆ తిమోతిని సంపాదించుకోమని చెప్పినటువంటి బలం మాకు కూడా కావాలి తండ్రి. కనుక మాతో మీరు మాట్లాడారు కనుక ఖచ్చితంగా ఆ బలం ఒకేలా మా జీవితంలో లేకపోతే దాన్ని మేము సంపాదించుకోవడానికి, ఈ వర్తమానం మీద విన్న బిడ్డలందరూ కూడా అట్టి బలాన్ని సంపాదించుకొని ఆ విధంగా నీతో నడవడానికి, నీతో జట్టి అవడానికి, మంచి సైనికుడిగా పోరాడడానికి, నియమ ప్రకారంగా పోరాడడానికి, నీతో పాటుగా చనిపోవడానికి, నీతో పాటు లేవడానికి, నీతో పాటుగా అయ్యా ఏలుబడి సహించి ఏలుబడి చేయడానికి నీ కృప ప్రతి ఒక్కరు ప్రసాదించి దీవించమని కూడా ప్రార్థన చేస్తూ ఈ వర్తమానం విన్న బిడ్డలు ప్రేరేపించబడ్డానికి కూడా కృప చూపమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.